పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం తెలుస్తున్నాము. మా తండ్రి దేవ, ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉన్నారు. ఈ పునరుత్థాన దినంలో మేము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చారు. మా ప్రభా, మేము సంతోషంగా మా ప్రియులను, అనేక మందిని, స్నేహితులను, మరి బంధువులను కలుసుకున్నాము. మా ప్రభా, నీ సన్నిధిలో మేము ఆరాధించాము. నీ నీ యొక్క వాక్యమును విన్నాము. నీ దీవెనలు పొందుకున్నాము. దేవా, మేము ఎంతో కృతజ్ఞతతో ఇక్కడి నుంచి వెళ్తున్నాం. మా ప్రభా, మరి క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. క్షేమంగా కుటుంబంలో తిరిగి రాత్రికాల సమయంలో పాల్గొంటూ ఉండగా తండ్రి, మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మా ప్రయాణాలంతట్లో కూడా మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనములు. మా ప్రభా తండ్రి, మరి ఈ సమయంలో నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మేమంతా కుటుంబంగా కలిసి సంతోషంగా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. గత మాసం అంతా కూడా మీరు కాపాడి మమ్మలను క్షేమంగా ఇదిగో ఈ చివరి దినాన రాత్రి కాలంలో ప్రార్థన సమయంలో మీరు చేర్చి ఉన్నారు. నీకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, గత మాసంలో ఈ మాసమంతా మరి ఈ 11 మాసములలో కూడా మీరు మాకెంతగా తోడుగా ఉన్నారు. ఆ విషయాన్ని అంతటిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రభా, మరి ఇంకొక చివరి మాసము రేపటి నుంచి మేము డిసెంబర్ మాసంలోనికి ప్రవేశిస్తున్నాము. తండ్రి ప్రభా, ఈ సంవత్సరము ఎంత త్వరగా గడిచిపోయినది. అనేక మంది అనేక రకాల అనుభవాల గుండా వెళ్ళి ఉంటాము. తండ్రి, ఈ సమయంలో మేము అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభా, ఎంతమంది తండ్రి అలసిపోయిన రీతిలో ఉన్నారు. ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, పోరాటాలు. ప్రభా, ఇప్పటికి కూడా ఇంకా సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ పోరాడుతున్నటువంటి వారు అనేక మంది అలసిపోయిన రీతిలో తండ్రి అనేక మంది నీ సన్నిధికి వస్తున్నారు. మా ప్రభా తండ్రి, ఎంతో కష్టతరమైనటువంటి జీవిత సమయము గడిచిపోయి ఉంటుండగా తండ్రి, ఎంతోమందినైనా మరి ఒక విధమైన నిరాశ నిస్పృహలతో కలగలిసిన హృదయంతో ఉన్నారు. కొంతమంది అయితే నూతనంగా ఉద్యోగాలు పొందుకొని వివాహాలు కుదిరి నూతనంగా వివాహాలు జరిగించబడి నూతనమైన కార్యంలో బిజినెస్లు స్టార్ట్ చేసి నూతనంగా మరి గృహప్రవేశాలు చేసుకొని అనేక మంది ఎంతో సంతోషంగా కూడా ఉంటారు ప్రభా. మరి మా తండ్రి, ప్రతి సమయంలో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు. మా తండ్రి దేవా, సంతోష సమయంలో మీరు ఏ విధంగా అయితే మాకు తోడుగా ఉన్నారు, అదేవిధంగా ప్రభా కష్ట సమయంలో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు. అందుని బట్టి నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము కేవలం నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మరి ఇంతకాలము మమ్మల్ని కాచి రక్షించినందుకు మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మేము ఎంత కష్ట సమయంలో ఉన్నా కూడా మాకు తెలుసు ప్రభా, మీరు మాతో ఉన్నారు. మేము ఆ విషయం ఎరిగి ఉన్నాం కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నీవు మమ్మలను ఎప్పుడు విడనాడవు, ఎన్నడూ ఎడబాయవు. శద్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో తోయబడినప్పుడు కూడా మీరు వాళ్ళతో ఉన్నారు. సింహాల బోనులో దానియేలు పడద్రోయబడినప్పుడు అతనితో మీరున్నారు. మా ప్రభా నైనా చెరసాలలో అపోస్తలులు వేయబడినప్పుడు మీరు వాళ్ళతో ఉన్నారు. తండ్రి, మేము ఎరుగుదుము, నీవే మాకు బలము. మేము బలహీనులమైనప్పుడు నీవు మాకు బలమై ఉన్నావు. మా నిరీక్షణ మేము ఎప్పుడు కూడా పోగొట్టుకోము. ఎందుకంటే మేమేది కూడా పోగొట్టుకోము. మేము నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా సజీవులుగా ఉంటాము. నీ సన్నిధిలో ఎల్లప్పుడూ మేము సంతోషంగా ఉంటాము అని ఒక నమ్మకము, విశ్వాసము మాకున్నది. కాబట్టి భయంకరమైన తుఫాను పరిస్థితులు మా జీవితంలో ఉన్నా కూడా నీవు మాకు తోడుగా ఉన్నావని మేము ఎంతగానో సంతోషంతో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎందుకంటే మాకు చుక్కాని నీవే, మాకు మీరు సమస్తము తండ్రి. మా ప్రభానైనా మా దేవా, నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటాం. మా జీవిత నావలో మీరు నావికుడవై ఉన్నప్పుడు తండ్రి, మేము దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. మీరు మమ్మల్ని సేఫ్గా ఒడ్డు చేరుస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా ప్రభా, మమ్మల్ని ఎప్పుడు కూడా విడనాడక ఉన్నందుకు నీకు వందనములు. మాకు
నే మా కొరకు నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా అర్పించినందుకు మాకిచ్చిన రక్షణను బట్టి మేము నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ పరిశుద్ధాత్మని మాకిచ్చి మమ్మల్ని గైడ్ చేయడానికి మీరు మమ్మల్ని మాకు నియమించినందుకు నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. 136వ కీర్తనలో కీర్తనాకారులు ఎంతగానో చక్కగా స్తుతిస్తూ నేను స్తోత్రిస్తూ ఉన్నారు. మా ప్రభా యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును అని వారు నీకు స్తుతులు చెల్లిస్తున్నారు. అవును ప్రభా, నీవు మాత్రమే మహా ఆశ్చర్యకార్యములు చేయగలవాడవు. నీ కృప ఎల్లప్పుడూ ఉంటుంది, నిరంతరము ఉంటుంది తండ్రి. ప్రభా, నీ జ్ఞానము చేత మీరు ఆకాశమును, భూమిని, జ్యోతులను, పగటి నెలుటకు సూర్యుని, రాత్రి నెలుటకు చంద్రుని చేసినటువంటి దేవుడు మా తండ్రి దేవా. నీ చెయ్యి చాచి నీ బాహుబలం చేత ఇశ్రాయేలీయులను ఆ బంధకాలలో నుంచి విడిపించి, బానిసత్వంలో నుంచి విడిపించి తప్పించి తీసుకువచ్చిన దేవుడు. మరి ఈ దినం మేము కూడా అనేక మందిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే నీ రక్షణ పొందుకోకుండా, నిన్ను అంగీకరించకుండా ఇంకా బంధకాలలో ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. కృపతో కనికరంతో సహాయం చేసి వారికి తగిన రక్షణను మీరు అనుగ్రహించండి మా ప్రభా. మీరు మాత్రమే వారితో మాట్లాడగల దేవుడు, మీరు మాత్రమే వారిని సంధించగలిగినటువంటి దేవుడు తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా. మీరు ఎంత గొప్ప దేవుడు అంటే మేము ఎల్లప్పుడూ కూడా నీకు స్తుతులు చెల్లిస్తూనే ఉంటాము. మా జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాకందరికీ తండ్రి ఎల్లకాలము ఆహారం ఇచ్చి నడిపిస్తూ సమస్త పరిస్థితుల యందు క్షేమంగా నడిపిస్తున్నందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి దిత్వా తుఫాను తాకిడికి మరి ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారికి అందరికీ తగిన సహాయం అనుగ్రహించండి. ఎంతోమంది ఆస్తులు కోల్పోయారు, ఎంతోమంది మరి ఆప్తులను కోల్పోయారు మా ప్రభానైనా. మరి కొంతమంది దిక్కుతోచని స్థితిలో మరి ఏ సహాయం లేక నిరాధారంగా నిలబడి ఉన్నటువంటి వారు అనేకులు ప్రభా. దేవాదయ ఉంచండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు మీరు అందించగలిగిన దేవుడు అంటున్నారు. మరి లోకమంతటా కూడా ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా అనేక విపత్తులలో ప్రజలు ఉన్నారు ప్రభా. దయ ఉంచండి, సహాయం చేయండి మా తండ్రి దేవా. మరి మా కుటుంబాలలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ముఖ్యంగా కుటుంబాలలో శాంతి లేదు, సమాధానం లేదు, కుటుంబాలలో ఐక్యత లేదు మా తండ్రి. కలతలు, మనస్పర్ధలు ప్రభా, శాంతి లేని పరిస్థితులలో అనేక మంది జీవిస్తూ ఉన్నారు నాయన. మరి కొన్ని కుటుంబాలలో అయితే కొంతమంది రక్షణ పొంది, కొంతమంది రక్షణ పొందుకోక ఎంత భయంకరమైన పరిస్థితులు తండ్రి. వాటిని భరించుకోలేని మరి కుటుంబ సభ్యులు ఎంతగా నలిగిపోతూ ఉన్నారు దేవా ప్రభా. అలాంటి పరిస్థితులలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని అనుగ్రహించమని, సమాధానం అనుగ్రహించమని, ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి, ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడుచుకోవాలి. ఈ విధంగా మరి ప్రతి ఒక్కరి హృదయాలను మీరు మార్చగలిగిన శక్తిమంతులైనారు. దయ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాలలో ఉన్న వృద్ధులను, చిన్నారులను జ్ఞాపకం చేసుకుని వారిని మీరు క్షేమంగా నీ యొక్క కాపుదలలో భద్రపరచండి. మరి ప్రవచన బిడ్డలను నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లజేయండి తండ్రి. వారికి నీ యొక్క కృప అధికంగా వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చక్కటి ఎదుగుదలను దయచేయండి, మంచి మార్గంలో వారు పెరగడానికి ప్రభా. మరి ఈ భయంకరమైన ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమీ లేకుండా వాళ్ళని మీరు కాచి రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, అనారోగ్యాలకు గురైన వారిని మీరు దయ ఉంచి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి. అదేవిధంగా మరి హాస్పిటల్స్లో తీవ్ర అనారోగ్యంతో మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరిచి నాయన క్షేమంగా ఇంటికి చేర్చండి. ఆ కుటుంబ సభ్యులకు ఉన్న ఆందోళనను తీసివేయండి మా తండ్రి. ఆర్థిక పరిస్థితుల నుంచి వారికి మరి సహాయం, విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఎంతో కృంగుదలకు గురైన వారు, ఉద్యోగాలు లేకుండా కృంగుదలలో ఉన్నటువంటి వారు, ఇంకా అనేక సమస్యలతో కృంగుదలలో ఉన్నవారు, అన్యాయానికి గురైన వారు, ఉద్యోగ పరిస్థితులలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు, వీరందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారి పట్ల మీరే కృప చూపించి మరి సంతోషము వారికి అనుగ్రహించమని, సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డలను దీవించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి నీ యొక్క బలము, నీ యొక్క శాంతిని మాకందరికీ కూడా అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మా తండ్రి, మాకు కావాల్సినటువంటి జ్ఞానమును ప్రతి పరిస్థితులలో అనుగ్రహించండి. మా తండ్రి దేవా, ప్రతి పరిస్థితిని మేము చక్కగా ఎదుర్కొనగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ సమయంలో మరి డ్యూటీలు చేస్తున్నటువంటి, రాత్రి డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా కాపాడండి. మా ప్రభా, నీ అప్రమత్తత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మరి ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చండి. మా తండ్రి దేవా, మరి ఎంతోమందినైనా ఎలాంటి ఆధారం లేక నిరాశ్రయులుగా ఉన్నటువంటి, అనాథలైనటువంటి వాళ్ళందరినీ కూడా మీరు దయ ఉంచి దీవించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళని దీవించి వారికి అందరికీ చక్కటి నిద్రను అనుగ్రహించండి. నీ వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా వారిని మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము. వారిలో ఉన్నటువంటి కోపము, ద్వేషము, అసమాధానకరమైన పరిస్థితిని తీసివేసి శాంతికరమైన పరిస్థితులను అనుగ్రహించండి. మరి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. వారికి ఉన్న ఆందోళనను, మరి దుఃఖాన్ని అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభానైనా మరి మా యొక్క నీవు మాతో ఎల్లప్పుడూ ఉంటావని నమ్ముతున్నాము. మరి రేపు కాలంలో మరొక నూతన మాసంలో మేము ప్రవేశిస్తుంటుండగా మీరు మాకు తోడుగా ఉంటారని, ఈ మాసం అంతా కూడా మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడతారని నమ్ముతున్నాము. ప్రభు, మాకున్న నిరీక్షణలు తప్పకుండా మీరు ఫలింపజేస్తారని నమ్ముతూ ఉన్నాం తండ్రి. మా తండ్రి, అవును, ఎంతో సంతోషంగా గడపాలి అనే ఒక నిరీక్షణతో మేమున్నాము. మరి మా కుటుంబ సభ్యులందరూ కలుసుకోవాలని, ఒక సంతోషకరమైన పండుగ వాతావరణంలో మేము నీతో గడపాలని ఆలోచిస్తుంటుండగా మరి ఆ విషయంలో కూడా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడై ఉండండి. రేపటి నుంచి నూతన దినంలో, నూతన మాసంలో మరి నూతనమైన కార్యక్రమాలు, ఇంకా అనేక రకాల ప్రాజెక్టులు మా ఎదుట ఉన్నాయి. వాటినన్నింటిని కూడా ఎదుర్కోవడానికి మీరు మాకు కావాల్సిన జ్ఞానమును, సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మేము సిద్ధపరచుకున్న ప్రతి పరిస్థితిని, ప్రణాళికను మీరు తప్పకుండా ఫలింపజేయమని, తప్పకుండా సఫలీకృతం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి, రాత్రి నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి. మా నిద్ర అంతట్లో మీరే మాకు రాత్రి అంతా మీ కాపుదల కంచె మాకు అనుగ్రహించి ఉన్నారు నమ్ముతున్నాము. నీ దూతల కాపుదల ఉన్నది. మరి అదేవిధంగా ఈ తెగులు మా గుడారమును సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి. మా ప్రభ, మంచి నిద్రను, రెస్టును అనుగ్రహించండి ప్రభ. మా తండ్రి, మరి నీ కాపుదలలో మేమంతా కూడా మంచి విశ్రాంతిని పొందుకొని ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యములకు గురి కాకుండా మేము క్షేమంగా ఉంటామని నమ్ముతున్నాము. ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.